హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా మనం ఫిష్ తీసుకున్నాము. ఇవి తలకాయలు, తోకలు వాటితోనే చేస్తున్నాము. అంటే పెద్ద తలకాయ అన్నమాట. దీనికోసం కొంచెం చింతపండు, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి తీసుకొని ఫస్ట్ వీటిని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ పోసి ఆవాలు, మెంతులు వేయాలి. ఆవాలు, మెంతులు వేగినాక కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఎర్రగడ్డ వేయాలి. అది కూడా వేగినాక టమోటా వేయాలి. కొంచెం రాళ్ళ ఉప్పు వేయాలి. చూడండి, తలకాయ చాలా పెద్దది, 10 కేజీల చేప తలకాయ. అది చాలా పెద్దవి. ఈ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. వాటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్నాక కారం, నేను మళ్ళీ ధనియాల పౌడరు అవి వేయము, ఎందుకంటే కారంలోనే ఉంటాయి అన్నీ, అందుకోసం వేయం. కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు, వీటిని వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కలపాలి, వాటికి అవన్నీ పట్టేదాకా. ఉప్పు, కారం, పసుపు పట్టాలి. బాగా కలిపేసి ముక్కలకి బాగా ఉప్పు, కారం పట్టిన వరకు కొద్దిసేపు పక్కన పెట్టేయాలి. తర్వాత మామిడికాయ వేయాలి. మామిడికాయ కూడా కట్ చేసి వేసేయాలి. మనం ఇందాక వేపిన మసాలా, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి మొత్తం వేయాలి. ఆయిల్లో వేపిందంతా వేసుకోవాలి దీంట్లో. వేసిన తర్వాత చింతపండు రసం చిక్కగా తీసుకోవాలి, అది దాంట్లో వేసేయాలి. బాగా కలపాలి. బాగా ముక్కలకు పట్టేలా కలపాలి పులుసు కూడా. ఇంకంతా కలిపేసినాక మనం ఇంకా వీటిని ఉడకడానికి పెట్టాలి. ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది కర్రీ, బాగా చిక్కబడిన వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, కూర చిక్కబడింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.